శ్రీమాత్రే నమః. ధనుర్మాసంలో 21వ రోజు 21వ పాసురంలో ఆండాళ్ళమ్మ ఏం పాడుతున్నారో తెలుసుకుందాం. 20వ పాసురంలో ఆండాళ్ళమ్మ ఆవిడ స్నేహితులు నపినైదేవిని కృష్ణయ్యని పిలుద్దాము అనుకుంటారు. మొత్తానికి అది సఫలీకృతం అవుతుంది. 21వ రోజు అంటే 21వ పాసురంలో ఆండాళమ్మ పిలుపు విన్న నపినైదేవి ఆండాళమ్మతో ఇలా మాట్లాడతారు. మీరు కృష్ణయ్యని ప్రసన్నం చేసుకోవాలి అంటే మీలో ఉన్న అహంభావము అహంకారము కూడా పక్కన పెట్టి మనస్ఫూర్తిగా ఆ స్వామిని పిలవాలి. భక్తి శ్రద్ధలతో మీ నోము గురించి విన్నపించుకోండి. అంటే నపినైదేవి ఈ పాసురంలో కృష్ణయ్యతో యుద్ధంలో ఓడిపోయిన 3 శత్రువుల గురించి వర్ణిస్తారండి. అంటే ఆ శత్రువులు వాళ్ళ ఈ యుద్ధానికి ముందు వాళ్ళు చాలా గర్వంతోని గొప్పతోనే ఉండేవారు. ఎప్పుడైతే యుద్ధం అయిపోతుందో ఇంకా నేను ఆ కృష్ణ పరమాత్ముడి మీద గెలవలేను అని వాళ్ళకి అర్థమైపోతుందో, కృష్ణ పాదాలే శరణు అని వాళ్ళకి అర్థమవుతుందో, వాళ్ళలో ఉన్న అహంభావాన్ని చెడు గుణాన్ని అన్నీ వదిలేసి కృష్ణుడిని రక్షించి కాపాడమని కోరుకుంటారు. స్వామి వెంటనే ప్రసన్నం ఎలా అయ్యారు అంటే ఇక్కడ 3 శత్రువుల గురించి 3 కథల గురించి ఈ 21వ పాసురంలో నపినైదేవి ఆండాళ్ళమ్మకి ఎలా చెప్తారో ఈరోజు మనం చక్కగా తెలుసుకుందామండి. ஏத்த கலங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தாருனக்கு வலி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாங் வந்தோம் புகழ்ந்து వేలోరెంబావాయ్. దేవి ఆండాళ్ళమ్మకి ఇలా చెప్తారు. ముందుగా కృష్ణుణ్ణి ఇలా పిలవమని చెప్తారు. ఆత్ర పదైతాన్ మగనే అంటే ఓ నందగోప కుమారా మా విన్నపాన్ని వినండి. నందగోప కృష్ణుడు వారి తండ్రి, కృష్ణుడికి ఎంతో ఇష్టమండి. ఓ నందగోప కుమారా మా మాటల్ని వినండి అని అర్థం. తర్వాత నపినైదేవి ఏం చెప్తారు అంటే మీరు పిలిచేటప్పుడు ఎలా పిలవాలి అంటే మీలోని ఎలాంటి అహంభావము ఎలాంటి అహంకారము లేకుండా నిర్మలమైన మనసుతో ఆ స్వామిని అంటే ఎలాంటి స్వార్థము గొప్ప గర్వము లేకుండా అది ఎలా దేవి 3 కథల్ని వివరిస్తారు. అంటే శత్రువులు వాళ్ళ అహంకారాన్ని ఎలా వదిలేశారు ఆ కృష్ణుల వారి ముందు. మొదటిగా కాకాసురుడు అని ఒక పక్షి ఉండేది. ఆ కాకాసురుడికి బ్రహ్మాస్త్రము వెంటాడి భయపెట్టింది. అంటే ఈ కాకాసురుడు ఈ బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ముల్లోకాలకి ఎక్కడికి వెళ్ళినా ఆ బ్రహ్మాస్త్రము వెంటాడుతూ భయపెడుతూనే ఉండేది. మొత్తానికి ఈ కాకాసురుడికి రాముడి పాదాల వద్దకు వెళ్ళి స్వామి మీరు నన్ను రక్షించండి, నన్ను ఈ బ్రహ్మాస్త్రం ఇలా వెంటాడుతుంది అంటే ఆ స్వామి పాదాల దగ్గర ఈ కాకాసురుడి అహంకారాన్ని అహంభావాన్ని విడిచిపెట్టారు. అప్పుడు స్వామి ఈ కాకాసురుడికి పూర్తి రక్షణ ఈ బ్రహ్మాస్త్రం నుంచి కల్పించారు. రెండో కథ ఏంటి అంటే కృష్ణ అవతారంలో కాళియా అని ఒక విషసర్పం ఉండేది. ఈ విషసర్పము ఎంతో విషాన్ని చాలా ఏమంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగించేది. ఇది చూసిన కృష్ణయ్య ఆ కాళియా అనే విషసర్పము అంటే ఈ కాళియాకి 5 మొహాలు ఉంటాయండి, 5 తలలు ఉంటాయి. ఈ 5 తలలని ఎక్కి ఆ కాళియా తోక పట్టుకుని కృష్ణుడు తాండవం చేయడం మొదలెడితే ఆ తాండవానికి ఆ కాళియా నెత్తి మీద ఎంతో నొప్పి వచ్చిందనమాట. ఇది చూసి ఆ కాళియా వాళ్ళ భార్య
కృష్ణుడి దగ్గరికి వచ్చి, స్వామి ఆయన అహంకారాన్ని క్షమించు, ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, మమ్మల్ని ఇద్దరినీ కాపాడు స్వామి, ఇంకెప్పుడు ఇలా జరగదు అంటే స్వామి వెంటనే ఆమె విన్నపాన్ని స్వీకరించి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి వదిలేస్తారు. ఇది రెండో కథ అండి. పూర్వకాలంలో అంబరీష అని ఒక రాజు ఉండేవాడు. ఇతను కృష్ణుడికి చాలా గొప్ప భక్తుడు. కానీ దుర్వాస మహర్షి ఇతన్ని తప్పుగా అపార్థం చేసుకుంటారు. అందుకనే దుర్వాస మహర్షి ఈ అంబరీషుడిని చాలా రకాలుగా తిట్టి అలాగే శాపనార్థాలు ఇద్దాము అనుకునే లోపు కృష్ణయ్య అక్కడ ప్రత్యక్షమయ్యి సుదర్శన చక్రము ఈ దుర్వాస ముని మీద వదిలేస్తారు. ఈ దుర్వాస మహర్షి ముల్లోకాలు పరిగెడుతున్నా సరే ఈ సుదర్శన చక్రం వదలదు. భయంతో పరిగెడుతూ ఆఖరికి ఆ నారాయణుని పాదాల వద్దకు చేరి, స్వామి దయచేసి మీ కోపాన్ని తగ్గించుకుని ఈ చక్రాన్ని ఇక్కడతో ఆపేయండి, ఇంకెప్పుడు నేను నోరు జారి ఎవరిని ఊరికే శపించను అని వేడుకున్నప్పుడు అనుకోకుండా ఆ సుదర్శన చక్రం వెనక్కి వెళ్ళిపోయి ఆ కృష్ణయ్య మళ్ళీ అతన్ని కూడా దీవిస్తారు. ఇది అండి కృష్ణుడి శత్రువులు తాలూకా 3 ముఖ్యమైన కథలు. అంటే ఇక్కడ 3 ముఖ్యమైన మనుషులు అంటే ఎవరు అంటే కృష్ణయ్య శత్రువులండి. వాళ్ళు కృష్ణయ్యతో యుద్ధాన్ని గెలవలేక వాళ్ళ అహంకారాన్ని వదిలి కృష్ణ పాదాల వద్దకు చేరిన వాళ్ళ గురించి ఈ 21వ పాసురంలో నపినై దేవి ఆండాళమ్మకి చక్కగా వర్ణిస్తారు. అంటే మీరు కూడా ఎలాంటి అహంకారము లేకుండా స్వామిని మనస్ఫూర్తిగా పిలవండి అని దాని ఆంతర్యం అన్నమాట. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమాత్రే నమో నమః.